మీరు ఇప్పటివరకు చేసిన హీరోయిన్స్ వేరు, ఈ అమ్మాయి వేరు, వైష్ణవి. సో తనతో చేస్తున్నప్పుడు అంటే యాక్టింగ్ పరంగా, అంటే ఆమె కూడా పర్ఫార్మెన్స్ పరంగానే లాస్ట్ టైం బేబీ సినిమాకి అమ్మాయి బ్యాక్ బోన్ అయింది. సో పర్ఫార్మెన్స్ పరంగా మీరు ఎలాంటి ఛాలెంజెస్ తీసుకున్నారు? సిద్ధుతో చేస్తున్నప్పుడు మీరు ఎలా తీసుకున్నారు ఆ ఛాలెంజ్? ఇప్పుడు ఐ ఫీల్ దట్ స్క్రీన్ మీద ఒక పేరు ఎప్పుడైనా బాగుంది అని అనిపిస్తుందండి మీకు. మనం అందరం ఏమంటాం అంటే ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది, ఇద్దరు పేరు చాలా బాగుంది చూడడానికి అంటారు కదా. దానికి కోర్ రీజన్ ఏంటంటే సార్, ఇద్దరికి యాక్టింగ్ వచ్చు బేసిక్గా, అంతే సార్, ఇంకేం లేదు. ఎందుకంటే నాకు శ్రద్ధా శ్రీనాథ్కి కృష్ణానస్ లీలాలో సూపర్ కెమిస్ట్రీ ఉందన్నారు చాలామంది. నార్మల్గా ఆఫ్ స్క్రీన్ మీరు మా ఇద్దరిని చూస్తే మేము ఇద్దరు అసలు వీళ్ళిద్దరి మధ్యలో నిజంగానే అంత కెమిస్ట్రీ ఉందని అనిపిస్తుంది మీకు. సో ఒక ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఉందంటే అర్థం ఏంటంటే వాళ్ళిద్దరు మంచి యాక్టర్లు అని అర్థం. సో మీరు బేబీకి అమ్మాయి బ్యాక్ బోన్ అన్నారు కదా, మీరు చూస్తారు రేపు జాక్కి కూడా అమ్మాయి బ్యాక్ బోన్. మీరు చూస్తే సినిమాలో అమ్మాయి క్యారెక్టరైజేషన్, అమ్మాయి క్యారెక్టర్కి ఉన్న రేంజ్ అదంతా చూస్తే ఈ సినిమాకి కూడా షీ విల్ బి అ బ్యాక్ బోన్. నేను మస్తు చెప్పిన నీ గురించి, నువ్వు బాయ్. యాక్చువల్లీ ఒక యాక్టర్కి బాగా పర్ఫామ్ చేయడానికి ఆ లోపల నుంచి పుష్ రావాలంటే ఆపోజిట్ యాక్టర్ కూడా చాలా బాగా చేస్తే అది వస్తుంది. సో వర్సటైల్ యాక్టర్ అండి.